ప్రొఫెసర్స్తో సహా, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్తో సహా. కానీ గవర్నమెంట్స్ మారడంతో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నా అంతకు నేనే రిజైన్ చేసి వచ్చాను బయటకు. ఏం చెయ్యాలి అనుకునే లోపల 91 నుంచి 99 వరకు నేను లాసెన్స్ బే కాలనీలో ఉన్నాను. అప్పుడే నేను అక్కడ పరిస్థితులు చూస్తూ ఉండేవాడిని. ఒకవైపు పెదవాళ్ళతో, మరోవైపు జాలార్పేట. పిల్లల్ని నేను ఎదురుగా చూస్తూ ఉండేవాడిని. కానీ చాలామంది చదివించేవారు కాదు. ఇప్పుడు కనీసం ఒక 50 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి అప్పటి పరిస్థితి బాగా అర్థమవుతుంది. 50 ఏళ్ల లోపల వాళ్ళకి మీకు తెలియకపోయి ఉండొచ్చు 99 నాటి పరిస్థితి. మనం ఎందుకు ఇక్కడ ఒక స్కూల్ స్టార్ట్ చేయకూడదు అని అప్పుడు అనుకుని ఒక చిన్న బిల్డింగ్ నేను తీసుకున్నాను. ఇది నారాయణ చైతన్య స్కూల్స్ లాగా నేను చేస్తాను అని అనుకొని నాకు సపోర్ట్, నాతో పాటు పార్ట్నర్షిప్ ఉండడానికి చాలామంది ముందుకు వచ్చారు. ఎంత డబ్బైనా పెడతాము అని చెప్పి. తర్వాత నా ఉద్దేశాలు చెప్పిన తర్వాత అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. మొత్తం అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. నేను పెట్టిన ఫీ స్ట్రక్చర్ చూసేసరికి 99లో సంవత్సరానికి 2500 ఫీజు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 3500 ఫీజు హైయెస్ట్ సంవత్సరానికి. అది నెలకు కాదు. అప్పట్లో టీచర్స్ శాలరీస్ నెలకి 1200 నుంచి 3000 అలా ఉండేది. ఆ రోజుల్లో దాదాపుగా మీకు చెప్పాలంటే కరోనా వచ్చేటంత వరకు కూడా నెలకి ప్రారంభంలో 10,000 నుంచి మొదలుపెట్టి నెలకి 80,000 వరకు కూడా ఫీజు రాయితీలుగా తగ్గింపులు ఇస్తూ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అందరూ చదువుకోవాలి అని చెప్పేసి నేను అందరికీ అవకాశం కల్పించాను. ఈ సందర్భంలో నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను పుట్టింది మా ఊరు కాకినాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గొల్లల మామిడాడ అనే విలేజ్. అది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంపన్నమైనటువంటి 2 గ్రామాల్లో గొల్లల మామిడాడ ఒకటి. అక్కడి నుంచి అదే ఊరు నుంచి నేను వచ్చాను. మా చీఫ్ గెస్ట్ సత్యనారాయణ రెడ్డి గారు కూడా అక్కడి నుంచి వచ్చారు. మాకు చాలా దగ్గర బంధువు. 99, 2000, 2001 ఈ ప్రాంతంలో నేను నా స్కూల్ ఫీజు చూసి వస్తామన్న ప్రతి ఒక్కళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను. నేను ఒక్కడనే మిగిలిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కడనే కంటిన్యూ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ కానీ, మా చుట్టాలు కానీ ఈ ఫీ స్ట్రక్చర్ చూసి నీకు వ్యాపారం చేయడం చేత కాదు, నువ్వు పనికిరావు, సింపుల్ మాట. ఇప్పుడు ఎదురుగా ఉన్నారని చెప్పేసి ఫ్లాటర్ చేయడం కాదు. కానీ ఆ రోజు పోన్లే 10 మందికి చదువు చెప్తున్నావు, మంచి పని చేస్తున్నావు అని చెప్పింది మా అంకుల్ డిఆర్కే రెడ్డి గారు. ఆయన బిల్డింగ్ మన స్కూల్ పెట్టుకోవడానికి ఇచ్చారు. డిఆర్కే రెడ్డి గారు అబ్బాయి సత్యనారాయణ రెడ్డి గారు. ఈయన కూడా ఈ 25 సంవత్సరాలు కూడా నాకు చాలా సపోర్ట్ ఇవ్వబట్టే ఈ స్కూల్ రన్ అయింది. ఇంతమంది పిల్లలు ఈరోజు చదువుకోగలిగారు. ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు చదువుకోగలిగారు. నిజంగానే డిఆర్కే రెడ్డి గారు ఒక బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ కూడా 80sలో మా ఊరు చాలా రిచెస్ట్ విలేజ్ అని చెప్పాను. మా ఫ్యామిలీ గురించి చెప్పాలి అని అంటే మా ఊళ్ళో ఒక సూర్య దేవాలయం ఉంది. అది మా నాన్నమ్మ తాతగారు మాతామహులు ఆయన కట్టించారు. ఈనాటికి చాలా ఫేమస్. మరొక పెద్ద దేవాలయం ఉంది. 11 అంతస్తుల గోపురం ఒకటి, 9 అంతస్తుల గోపురం ఒకటి, రాముడి గుడి. మీకు చాలామంది తెలిసే ఉంటుంది. శ్రీరామనవమి రోజు టీవీలో కూడా వస్తుంది. అది ద్వారంపూడి వారి కుటుంబం కట్టించారు. అంటే మన సత్యనారాయణ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అది కట్టించిన వాళ్ళు.
ఇక మా ముత్తాత గారు అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి 40 ఎకరాలు దానంగా ఇచ్చారు. దాని విలువ ఈరోజు 160 కోట్ల రూపాయలు, కాకినాడ పక్కన తిమ్మాపురం గ్రామంలో. కానీ బిజినెస్ నేను వదిలేశాను. నాకు స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు, నన్ను సపోర్ట్ చేసినప్పుడు 1980s డిఆర్కే రెడ్డి గారు మా ఊళ్ళో ఒక కాలేజ్ పెట్టారు. ఆ కాలేజ్ పెట్టే వరకు మా ఊళ్ళో ఎంత డబ్బున్నా కానీ ఎవరు చదువుకునే వాళ్ళు లేరు. ఆయన కాలేజ్ పెట్టడం వల్లనే మా ఊళ్ళో వాళ్ళు ఎంతోమంది ఈరోజు అమెరికాలోను యూరోప్లోనూ ఉన్నారు. అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది నిజానికి. ఆయన ఒక్క మాట నన్ను సపోర్ట్గా, పోలే 10 మందికి చదువు చెప్తున్నావు మంచిదే కానీ అన్నారు. నేను కంటిన్యూ చేస్తాను ఈ 25 ఏళ్ళు. దానికి సపోర్ట్గా వాళ్ళ అబ్బాయి కూడా నాకు నిలబడ్డారు. ఈరోజు ఆయన ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషం. బాగా దగ్గర బంధువులు. సో ఇలా స్టార్ట్ అయిన జర్నీతో కరోనా వరకు, కరోనాకి ముందు నెలకి 80,000 రూపాయల ఫీజులు తగ్గింపించేవాడు. కరోనాలో 22 లక్షల రూపాయల ఫీజు మొత్తం వదిలేశాను రావాల్సింది. అక్కడి నుంచి కొంచెం ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. అదే కాదు, ఆ తర్వాత గవర్నమెంట్ కూడా ఫీజు రెగ్యులేషన్ చేసి మీరు ఫీజు ఎంత ఉందో అంతా ఇక్కడ చూపించాలి లెక్కలు అని ఖరాఖండిగా మాకు చెప్పడంతో, ప్రైవేట్ స్కూల్స్ మీద అంత అజమాయిషీ పెట్టడంతో, తర్వాత ఎప్పుడు ఫీజు ఎంత కలెక్ట్ చేస్తాము అనేది కంప్లీట్ ఓపెన్గా నేను మీకు బోర్డులో పెట్టేస్తున్నాను. ఎన్ని స్కూళ్ళు మీకు బోర్డులో ఫీజు డిక్లేర్ చేస్తున్నాయో మీరు చూసుకోండి. నేను కల్పిస్తున్నటువంటి ఫెసిలిటీస్ మీరు చూసుకోండి. ఎంత జాగ్రత్త తీసుకుంటానంటే, మరుసటి రోజు స్టూడెంట్ ఏ పుస్తకాలు తీసుకొస్తే స్కూల్కి సరిపోతుంది అనేది ఆ ముందు రోజే మీకు వాట్సాప్ మెసేజ్ పెడుతున్నాను గ్రూప్లో. చాలామంది పేరెంట్స్ చదువుకోలేదు కాబట్టి పిల్లల్ని చదివించుకోవడం మాకు చేతనవ్వట్లేదు అని అంటే, వాళ్ళతో పావు గంట, అరగంట, గంట కూర్చొని పేరెంట్స్కి కోచింగ్ ఇస్తున్నాను. ఇక ఏం చదివించుకోవాలి అనేది పేరెంట్స్కి చాలా స్పష్టంగా అర్థమయ్యేట్టు ఏ క్లాస్కి ఆ క్లాసు 2 సబ్జెక్ట్స్ చొప్పున ఫలానా పేజీల్లో ఫలానావి మీరు చదివించుకోండి అని చెప్పి ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ టైప్ చేసి దాన్ని ప్రింట్ తీసి ఫోటో తీసి ప్రతిరోజు మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నాను. ఇక పేరెంట్స్ మీటింగ్స్ ఎలా పెడుతున్నాను అని అంటే, మీకు వరుసగా 700 మంది పిల్లలు ఒకసారి వచ్చేయమని చెప్పేసి టీచర్స్కి అప్ చేసి ఇచ్చేయడం కాదు. ఏ క్లాస్ టీచరు ఆ పేరెంట్కి డైరెక్ట్గా బాధ్యుడు. అది 7th వరకు. 8th, 9th, 10th క్లాసెస్ పేరెంట్స్ని అందరినీ రమ్మనమని టీచర్స్ 7గురిని కూర్చోబెట్టి నేను కూడా కూర్చొని ఒక్కొక్క స్టూడెంట్ గురించి విడివిడిగా అనలైజ్ చేసి ప్రతి ఒక్కటి మేము చెప్తున్నాం. ఇంత ట్రాన్స్పరెన్సీని నేను మెయింటైన్ చేస్తున్నాను. సెక్యూరిటీ విషయంలో సీసీటీవీస్ ఏర్పాటు చేశాను. ముఖ్యంగా ఎంట్రన్స్ దగ్గర అన్ని యాంగిల్స్లోనూ కవర్ చేసేట్టుగా నేను ఏర్పాటు చేశాను. అది కాక డిజిటల్ టీచింగ్ కూడా చాలా కాస్ట్లీ అఫైర్. అది ఇంకా దాన్ని ఇంప్రూవైజ్ చేయబోతున్నాము. డిజిటల్ టీచింగ్ కూడా ఇప్పుడు పెట్టాను. ఇక ప్రతి ఒక్క స్టూడెంట్ని పర్సనల్గా నేను మానిటర్ చేస్తాను. 8th నుంచి 10th వరకు. 7th వరకు టీచర్స్ మానిటర్ చేస్తారు, హెచ్ఎం మానిటర్ చేస్తారు. 8th నుంచి 10th వరకు నేనే పర్సనల్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ నాకు తెలుసు. ఇంత కేర్ నేను తీసుకుంటున్నాను. అంచేత ఈరోజు ఫీజు 13,000 నుంచి 33,000 వరకు ఉంది. మీరు చెక్ చేసి చూసుకోండి. నా స్థాయి సర్వీసెస్ అందజేస్తూ ఈ స్థాయి ఫీజులు 10th క్లాస్కి హయ్యెస్ట్ ఫీజు సంవత్సరానికి 33,000. దాని నుంచి ఒక్క పైసా ఎక్కడా మీరు ఎక్స్ట్రా కట్టక్కర్లేదు. ఏ రకంగా అడ్మిషన్ ఫీ, యాన్యువల్ ఫీజు అని కానీ, ప్రమోషన్ ఫీజు అని కానీ, కంప్యూటర్ ఫీజు అని కానీ, గేమ్స్ ఫీజు అని కానీ ఏది మీరు కట్టక్కర్లా. అన్ని లంచంలోనే చూపిస్తున్నాను. ప్రతి సంవత్సరం గవర్నమెంట్కి ముందుగా నేను ఫీజు సబ్మిట్ చేస్తాను. వాళ్ళ చేత స్టాంప్ వేయించి నేను తెచ్చుకుంటాను.
ఆథరైజేషన్ తెచ్చింది. నేను మొత్తం 3 పెద్ద పెద్ద బోర్డ్స్ చేయిస్తున్నాను. ఒకటి బయట పెడుతున్నాను, ఒకటి ఆఫీస్లో పెడుతున్నాను, ఒకటి నా రూమ్లో పెడుతున్నాను. మీరు ఎప్పుడైనా ఏదైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. ఇక తగ్గింపులు ఇవన్నీ కంప్లీట్ మానేస్తాను, ఎవ్వరికీ తగ్గింపులు. కాకపోతే నాకు తెలిసిన వాళ్ళు కొందరు అర్హులు అయిన వాళ్ళు ఒక 10 మందిని ఫీజు లేకుండా నేనే అరికట్టుకుని నేను చదివిస్తాను. అది ఒక్కటి మాత్రం నేను చేస్తున్నాను. ఇక తగ్గింపులు అనేవి పూర్తిగా ఆఫ్ చేయాల్సి వచ్చింది ఇంత రీజనబుల్ ఫీజుతో. ఇప్పటికీ చాలామంది ఈ ఫీజు ఎక్కువ అని అనుకుంటారు. ఒక్కసారి మా వీధిలోనే ఈ చివరికి మా స్కూల్ ఉంటే ఆ చివరికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. మా బిల్డింగ్ కన్నా చిన్నదే ఆ బిల్డింగ్. ఒక్కసారి వెళ్ళి అది తెలుసుకోండి. అపుస్మా జోన్ 1 రీజనల్ ప్రెసిడెంట్ శ్రీ ఎంవి రావు గారు వచ్చారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు కమ్ ఆన్ టు ద డైస్ అండ్ టేక్ దిస్. ఇది నేను మెయింటైన్ చేసే ట్రాన్స్పరెన్సీ. ఇక 2005 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 800 నుంచి 900 మంది పిల్లలు 10th క్లాస్ పాస్ అయ్యి వెళ్ళారు మన స్కూల్లో. వెళ్ళిన పిల్లల్లో కనీసం 500 నుంచి 600 మంది, 800 900 మంది ఉంటే కనీసం 500 మంది నాకు ఈనాటికి టచ్లోనే ఉన్నారు. అందరికీ నేనంటే చాలా ప్రాణంగా చూసుకుంటారు. ఎందుకంటే డైరెక్ట్ 1-to-1 కాంటాక్ట్ కాబట్టి. వీళ్ళల్లో చాలా మెజారిటీ అందరూ కూడా వెరీ ఆర్డినరీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ పక్క వరల్డ్ మ్యాప్ మీరు ముందు పెట్టుకుంటే ఈ పక్క అమెరికా నుంచి ఈ పక్కన ఆస్ట్రేలియా వరకు మా స్టూడెంట్స్ ఉన్నారు. అమెరికాలో చంద్రా గాయత్రి సంవత్సరానికి ₹1,20,00,000 శాలరీతో ఆమె ఇక్కడ జాబ్ చేస్తుంది. యూకేకి వస్తే ఇంగ్లాండ్ ఇరాన్ హాష్మి, హల్లెలూయా రాజు, ఎక్కడ జాలారిపేట అబ్బాయి హల్లెలూయా రాజు దాదాపుగా ₹50,00,000 జీతంతో యూకే న్యూ క్యాజిల్లో వర్క్ చేస్తున్నాడు. పక్కన నెదర్లాండ్స్లో మణికంఠ నరసింహారెడ్డి ₹1,70,00,000 సంవత్సరానికి అతని శాలరీ. మన దగ్గరే 10th క్లాస్ చదివి వెళ్ళాడు. ఇంకొంచెం ఈ పక్కకు వచ్చినట్టయితే ఖటార్లో ₹80,00,000 యాన్యువల్ శాలరీ తోటి కృష్ణస్వామి వర్క్ చేస్తున్నాడు. దుబాయ్లో మనకి ఈ స్లైడ్ షోలో ఇంద్రనీల్ గుప్తా 70,00,000 కొంచెం తప్పుపడింది. అతనికి దాదాపుగా ఇప్పుడు 90,00,000 నుంచి ₹1,00,00,000 సంవత్సరం శాలరీ. 70,00,000 అనేది పాతది ఫిగర్ పడిపోయింది. ఇంద్రనీల్ గుప్తా, అలాగే సౌజన్య రూప్, అతను 55,00,000 అక్కడ వర్క్ చేస్తున్నాడు. ఇక చదువు విషయాలు పక్కన పెట్టినప్పటికీ కూడా డాన్స్లోనే ముందుకెళ్తానని చెప్పేసి ముందుకెళ్ళిన దివాకర్ వియత్నాంలో ఉన్నాడు, చాలా బాగా సంపాదిస్తున్నాడు. ఆస్ట్రేలియాలో ఇర్ఫాన్, సాయి కృష్ణ, ఇలా వరల్డ్లో ఉంటా ఉన్నాడు. ఇక హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళితే మెజారిటీ మన పిల్లలే. ఇప్పుడు ఈ మీటింగ్కి నేను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయగలిగిన పాత స్టూడెంట్స్ 225 మంది నేను డైరెక్ట్గా మాట్లాడా వాళ్ళతో. వాళ్ళ బయోడేటాలు మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్లు నాకు పంపించారు. అందులో సమయాభావాలు అన్నీ లాస్ట్లో వచ్చిన వాళ్ళకు యాడ్ చేయలేకపోయాము. మొన్నటి వరకు వచ్చినవన్నీ యాడ్ చేశాను. అవన్నీ ఇప్పుడు మీకు స్లైడ్ షోలో వస్తాయి. వాళ్ళు ఎవరెవరు ఎక్కడున్నారో ఏంటో.
ఇందులో దాపరకు ఏమీ లేదు. ఇక రిజల్ట్ విషయానికి వచ్చినట్టయితే కరోనా తరువాత 2022, 2023, 2024, 2025 10th క్లాస్ రిజల్ట్స్ మొత్తం పిల్లలందరూ కూడా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యారు. 100% పాస్. అది నేను ధైర్యంగా చెప్పగలిగేది. మీకు చూసుకోండి, ప్రతి ఒక్కటి నాది మీకు ఎదురుగా పెట్టేస్తాను. 100% ఫస్ట్ క్లాస్ పాస్. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి పిల్లలు తయారు చేయడంలో. కొందరు డల్ ఉంటారు, అందరూ ఒకే రకంగా ఉండరు, వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. పిల్లల చాలామంది పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేసేస్తే బాగా చదివేసుకుంటారు కదా, ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుంది కదా అని అనుకోవడం పెద్ద తప్పు. ఇక్కడ ఇక నేను ఎక్కువ పొడిగించదలుచుకోలేదు. మీరంతా ఎదురు చూసేది పిల్లల ప్రోగ్రామ్స్ కోసం. నేను ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఫంక్షన్ అంతా నా కోసం నేను ఏర్పాటు చేసుకోలేదు. 25 ఏళ్ళు అయింది అనేసరికి మా టీచర్స్, మా స్టూడెంట్స్ నన్ను పట్టుకుని తినేశారు. నాకు పండగలు, పబ్బాలు, ఫంక్షన్స్, బయట సినిమాలకు వెళ్ళారు, ఆఖరికి బర్త్డే జరుపుకోవడం కానీ ఇది కూడా నాకు ఇష్టం ఉండదు. హడావుడికి నేను ఎప్పుడు పూర్తిగా దూరం. మొదటి నుంచి గత 25 ఏళ్ళ నుంచి కూడా. ఎందుకంటే చాలా హంగామా అయిన పరిస్థితుల్లో నేను రాణించలేకపోయాను. ఎందుకంటే ఒకప్పుడు మీకు చెప్పినట్టుగా ఐఏఎస్ అన్నారు, అవ్వలేకపోయాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఆహా ఓహో అని యూనివర్సిటీ వాళ్ళే అన్నారు, అక్కడే కాలేకపోయాను. చాలా సింపుల్గా స్టార్ట్ చేసిన స్కూల్ నేను సక్సెస్ అయ్యాను. చాలామంది బాగా చదువుకుని సెటిల్ కాగలిగారు, అది నాకు సంతోషం. అంచేత ఇది నేను ఒక పక్క నుంచి వెనక నుంచి కళ్ళాలు వేస్తూ ఉంటేనే మా వాళ్ళు ఈ స్థాయికి తీసుకొచ్చారు ఈ ఫంక్షన్. ఆ రకంగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా ఒక్క విన్నపం. నేను ఫేస్ చేసే అతి పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, ఒకటి పేరెంట్స్ చదువుకోకపోవడం కొంత కారణమే కావచ్చు కాదు. నేను రేపటికి పిల్లల్ని ఈరోజు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏది చదివించాలో నేను వాట్సాప్ మెసేజ్ పెడితే అది చూడని పేరెంట్స్ చాలామంది నాకు కనిపిస్తున్నారు. చెప్పిన వర్క్ చెయ్యని వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటి అని అంటే, స్కూల్ సగం బాధ్యత అయితే సగం బాధ్యత పేరెంట్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఫీజు కట్టేసాం, స్కూల్కి పంపించేసాం అనుకుంటే సరిపోదు. ఇంటి దగ్గర చదివించుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకపోతే స్కూల్లో చదివింది మొత్తం వేస్ట్. అది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇంటి దగ్గర మీరు చదివించుకోకపోతే ఆ చదువు ఇంకెందుకు పనికి. అంచేత నేను పెట్టింది మీకు వాట్సాప్లో ఉన్నది, వాళ్ళు పిల్లలు ఇంటి దగ్గర చదివేట్టుగా మీరు చూసుకోండి. మీకు ఎలా చదివించుకోవాలో మీకు అర్థం కాకపోతే నన్ను కలవండి. మీకు ఎంత టైం మీకు కావాలంటే మీకు అర్థమయ్యేట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ రెడీ ఆల్వేస్, ఎప్పుడూ కూడా. ఇక ఈ ఫంక్షన్ విషయానికి వచ్చినట్టయితే, నేను చేసిన పనల్లా కళ్ళాలేసి వెనక్కి లాగడమే. మొత్తం అంతా చేసుకొచ్చింది మా స్టాఫ్, నా వైఫ్. మొత్తం అంతా ప్లానింగ్ దగ్గరుండి జరిపించింది మా అమ్మాయి డాక్టర్ అనూష. లండన్లో గ్రీనిచ్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ నెలకి 6 లక్షల శాలరీ వస్తూ కూడా గత 2 సంవత్సరాల నుంచి నా ఆరోగ్యం బాగాలేదని ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేసి ఆ ఉద్యోగానికి మా అమ్మాయి అక్కడున్న ఉద్యోగానికి మా అమ్మాయి అల్లుడు కూడా ఇద్దరు రిజైన్ చేసేసి తిరిగి వచ్చేసారు. ఇక్కడ కెరీర్ చూసుకోవాలి అనుకున్న సమయంలో నేను ఓపిక తగ్గుతోంది, ఈ స్కూల్ ముందు నువ్వు టేక్ ఓవర్ చేయి అని చెప్పేసి గత 15 రోజులు 20 రోజుల నుంచి ఈ స్కూలు మా అమ్మాయి డాక్టర్ అనూష, తను బిఎస్సి అండ్ ఎంఎస్సి ఢిల్లీ యూనివర్సిటీ, ద ఇండియాస్ నంబర్ 1 కాలేజ్ బెనాండా హౌస్ అక్కడ చేసింది. ఆ తర్వాత ఎంఎస్సి తర్వాత ఎంబీఏ అండ్ పిహెచ్డి గ్రీనిచ్ యూనివర్సిటీ లండన్
ఇన్ యూకే, అక్కడ చదివింది. నేను నాతో పాటు మా అమ్మాయి ఇప్పుడు ఇద్దరు ఉన్నాము. అంచేత మీ పిల్లలకు మరింత బాగా చదువు సాగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కేవలం మనం చెప్పిన ఒకే ఒక్క విషయం, ఇంటి దగ్గర ఒక 2 గంటలు రాత్రి తెల్లవారుజాము 5:30కు వాళ్ళు రెడీగా చదివేట్టు, ఇది ఒక్కటి మాత్రం పేరెంట్స్ని చూసుకోమని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటాను.